మమ్మీ పరిస్థితి మేము ఏడం ఉండాలి ఏం కథ నిరుడు ఎండక వానకాలంలో ఇట్లా తీసిరి ఇప్పుడు ఇట్లా తీయబట్టి మళ్ళీ తీ అని అంటే ఇప్పుడు పసిపిల్లలు పెట్టుకొని పచ్చి బాలేంతాడు ఇండ్ల మరి ఇప్పుడు ఈ పరిచయం ఏంది ఇప్పుడు వానాలు ఇప్పుడు ఏడ పెట్టుకోవాలి ఏడిచ్చారు అవన్నీ ఇస్తానని దాంట్లో ఉంటామని అనుకుంటే ఇస్తామని అన్నారు ఉన్నోనికి ఇవ్వబట్టి లేని వాళ్ళ మేము ఏడ ఉండాలి రోజుల మీద ఏ చెట్ల కింద ఉండాలి ఈ పిల్లలు పెట్టుకొని ఏడ మాకు కిలో బియ్యం లేవు అందరు అనేటోళ్ళు కానీ పెట్టాడు ఎవరు లేకపోయా ఏడిస్తారు సన్నబియ్యం మాకు ఆధార్ కార్డు అవి రేషన్ కార్డు లేకపోయా కదా మాకు లేక నీ పరిచయం రోడ్డు మీద బతకాయ మాది కుక్కలు బతికెంత బతుకు మరి గుడిసె కింద ఇస్తామన్నారు అవి ఇచ్చేలా కొడతామన్నారు అవి ఇవ్వపోయి ఇవి ఇవ్వపోయి మేమేమో ఇవి ఇచ్చి పంపుతామని అన్నారు మొన్నటి తీయండి అని అంటే మేము ఏడ ఉండాలి ఏం కథ అని అన్నాం పసిపిల్లలు ఉండరు ఈ పిల్లల్ని పెట్టుకొని ఎట్లుండాలి ఏం కథ అని నీరుడు అట్లనే వీకితే అన్ని కలిసి రోడ్డు మీద పెట్టుకొని ఉన్నాం కుక్కలు బతికేంది రోడ్డు పట్టు పోతుండే ఉంటే ఎవడో గిలాస బియ్యం పెట్టలే ఎవడో పావు తిరిగి పెట్టలే 10 రూపాయలు ఇవ్వలే ఇక ఇప్పుడు పేదల ప్రభుత్వం అంటాడు మరి రేవంత్ రెడ్డి అంటున్నాడు కానీ ఉన్నోనికి ఇస్తున్నాడా లేనోనికి ఎవడన్నా ఇస్తున్నాడా ఏం ఇస్తున్నాడా పసిపిల్లలు పెట్టుకొని పచ్చి బాలంతలు ఆమె కానిపోయింది ఆయనతో ఆమె కానిపోయింది డెలివరీ అయిన మనుషులు ఏడ పెట్టుకొని ఏడ ఉండాలి చెప్పండి మా పరిచయం ఏంది మేము గరీబ్ వాళ్ళం మరి ఇంటికి ఎన్నో అన్ని ఇస్తామన్నారు మరి అవే అన్ని ఇస్తానన్నా పోండి అమ్మని అంటున్నా పోతంగా మరి అట్లా లేకపోతే పోవడానికి సిద్ధంగానే ఉన్నారు సిద్ధంగానే ఉన్నాం ఇందిరా మేము ఇస్తే మేము పోతామని సిద్ధంగానే ఉన్నాం మరి అప్పటి వరకు ఎందుకు తీయాలి మేము ఎన్నేళ్ళ కొద్దిగా ఉన్నాం ఇప్పుడు జాగా కాపాడినాం జాగా కాపాడినాక మా జాగా మాకు ఇయ్యండి మీరు ఉట్టుకు వెళ్ళిపోండి అంటే మీరు జోడు చేస్తారు ఎట్లా పోవాలి మేము సామాన్ అంత కట్టుకుని ఎట్లా పోవాలి మేము ఏడున్నారు మా పరిచయం ఏంది ఏమంటారు పోలీసులు ఏమంటారు రోడ్డు మీద నిలబడుతురు పోతున్నారు ఇంత కూడా పలకరిస్తలేరు మొన్న ఒక నాడు వచ్చారు ఇక్కడ ఆడికిడికి లైన్ నిలబడినరు అమ్మ మీరు పోతారా పోరా అని అన్నాడు మా పరిచయం ఏంది నాయన అని అంటే మీరు గట్టిగా మాట్లాడండి అమ్మ ఆనంతమంది అన్నారు లంబడోళ్ళు వాళ్ళంతా కలిసి మాట్లాడి ఎంతసేపు నిలబడి వాళ్ళు వైరిగా మా పరిచయం ఏంది ఏం కథ మేము పిల్లలేంది జల్లలేంది మేము వనవాసం అనుకుంటే మా గంప చాట ఇవన్నీ పెట్టుకొని మేము ఏడ ఉండాలి ఏం కథ మేము నీరుడు అట్లనే రోడ్డు మీద పెట్టుకొని పాచిపోయిన అన్నం తిన్నారు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి వస్తే మటకమైన కాలు మొక్కుతాం అంటున్నాం జోడిచ్చి ఎందుకు 10 బిందెలు నీళ్లు పోసి చాలా మంచిగా చూసాడు గరీబులే కానీ 10 బిందెలు నీళ్లు పోసి కాలు మొక్కాలి అంత మంచి పని చేసిండు ఆయన రేవంత్ రెడ్డి అంటే మొత్తం అందరికి పేదోళ్ళకు అందరికి చాలా మంచిగా చూసిండు ఈయన ఎక్కడ దాకా కోటి దాకా దాని దగ్గర పోని పేపర్కి అంత మంచిగా చూసిండు అంత బాగా చూసిండు మెడలో దండేసి మంచిగా 10 బిందెలు నీళ్లు మోసి ఆయనకు 10 టెంకాయలు పెట్టి కాలు మొక్కి తోలిస్తాం గరీబులం అందరం కలిసి మంచిగా చేసిండు అని సేవని ఇందిరా మిల్లులు ఇచ్చిండు దానిలో దొరినాము బియ్యం ఇచ్చిండు మాకు ఇండ్లు ఇచ్చిండు ఆధార్ కార్డులు ఇచ్చిండు పింఛన్ లేని వాళ్ళకి పింఛన్ చేసిండు మరి ఇంకెవరికి వేస్తాం మరి పోయిన నీరుడు ఆయనకి వేసిన కదా ఓటు ఎలక్షన్లు వేస్తాం మరి మమ్మల్ని గెలిపిస్తాం మేము వేయమా మాకు సహకారం చేస్తే సహకారం చేస్తేనే అయ్యా ఎందుకేస్తా ఎవరికి వేయాలి ఇస్తే వేస్తా మాకు సాయం చేస్తే వేస్తా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చాడు మాకేడిచ్చాడు అదే కేసీఆర్ ఉంటే ఎట్లుండే మీ పరిస్థితి కేసీఆర్ అంటే మాకు నల్లలు పింఛన్ లేని వాళ్ళకి పింఛని అన్ని చేసిండు ఆయన మంచిగా చూసిండు ఆయన రోళ్ళు చేసిండు గల్లీలో మరి ఆయన ఎందుకు ఓడిపించారు మరి ఏమో సార్ ఆయన గెలుస్తాడు ఈయన గెలుస్తాడు ఏమని తెలుసు